హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్లో సూపర్ టేస్టీగా ఉండే గోంగూర పులావ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం గిన్నెలో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత చెక్క, లవంగాలు, యాలుక్కాయలు వేసి వేపుకోవాలి. అవి వేగిన తర్వాత జీడిపప్పులు అలానే కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి. ఇవి మొత్తం బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కాస్త మెత్తబడిన తర్వాత దాంట్లో మనం 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగేటప్పుడు ఉప్పు వేసుకున్నట్లయితే బాగా వేగుతాయి. ఇదిగోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత దాంట్లో సన్నగా తరిగిన టమాటో ముక్కలు కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టమాటో ముక్కలు బాగా మెత్తబడినివ్వాలి. టమాటో ముక్కలు బాగా మెత్తబడిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి గోంగూర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని కాస్త మగ్గనివ్వాలి. గోంగూర కాస్త మగ్గిన తర్వాత దాంట్లో మనం ఏమేమి వేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. గోంగూర మగ్గిందండి, ఇది కూడా ఇలా మగ్గుతుంది. ఇలా మగ్గిన తర్వాత దాంట్లో మనం కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మరి కాసేపు వేగనివ్వాలి. మూత పెట్టుకున్నట్లయితే బాగా మగ్గుతుంది అనమాట. ఈ విధంగా గోంగూర అంతా బాగా మగ్గిన తర్వాత ముందుగా పెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు నీళ్లు పోసుకోవాలండి. కాస్త బియ్యం వేగిన తర్వాత 1.5 గ్లాసు నీళ్లు పోసుకొని అన్నాన్ని బాగా కలుపుకొని ఆ మూత పెట్టి ఉడుకు పట్టినివ్వాలి. అన్నం ఉడుకు పట్టిన తర్వాత మనం ఒకసారి ఇలా కలుపుకొని సిమ్లో పెట్టుకొని మూతతో క్లోజ్ చేసి మగ్గించుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే గోంగూర పులావ్ అనేది రెడీ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.